హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం కాకరకాయతోటి స్టఫ్డ్ కాకరకాయ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకటే సైజు దగ్గర ఒకటే సైజు తీసుకున్నాను. వీటిని మంచి ఉప్పేసి నీళ్ళలో పెట్టాను. ఇప్పుడు ఇవి వాష్ చేసుకుందాం. కాకరకాయలన్నీ శుభ్రంగా కడుక్కి తీసుకొచ్చాను. ఇలా కట్ చేసుకోవాలి. మనం వాటర్ కాగబెట్టి వాటర్లో ఇవి బాయిల్ చేద్దాం. స్టవ్ హై మీద పెట్టాను, మరుగుతున్నాయి వాటరు. ఇప్పుడు దీంట్లో మనం ఈ కాకరకాయలు వేసేసుకుందాం. కాకరకాయలు ఉప్పు నీళ్ళలో కడుక్కోండి మంచిగా. కొంచెం వాటర్ పోసుకుందాం. దీంట్లో మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాం కదా, మనం దీంట్లో కొంచెం మజ్జిగ పోసుకుందాం. కొంచెం ఏదైనా చేదు ఉంటే విరిగిపోతుంది అన్నమాట. ఇది కొంచెం ఉడుకుపట్టగానే మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా మూత పెట్టేద్దాం. ఉడుకుతున్నాయి చక్కగా. ఇలా ఉడకాలి. ఒక 2-3 మినిట్స్ ఉంచేసి తీసేద్దాం. తీసి చూద్దాం ఒకసారి. చక్కగా ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీంట్లో ఉప్పు కూడా వేస్తారు ఉడికేటప్పుడు, కానీ నేను వేయలేదు. ఆఫ్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు శనగపప్పు, ఒక 2.5 స్పూన్లు పొట్టు మినపప్పు అన్న వేసుకోవచ్చు, చాయ్ మినపప్పు అన్న వేసుకోవచ్చు. ఇది ఒక 1.5 స్పూను, 1/2 స్పూను మిరియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం వేగగానే 4 ఎండుమిర్చి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు. మెంతులు వేసుకున్నట్టయితే కనుక ఫస్టే మెంతులు వేయండి. నేను మెంతి పిండి వేస్తాను. ఇవన్నీ చక్కగా వేయాలి. కొంచెం కరివేపాకు ఒక బౌల్లో పోసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ ఒక 5-6 స్పూన్లు వేసుకుందాం. దీంట్లో 1/2 స్పూనే ఆవాలు వేసుకున్నాం. ఆవాలు వేగుతున్నాయి. పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఇలా అనుకొని వేసుకుంది. తరిగిన ఉల్లిపాయలని ఇవి కొంచెం మగ్గాలి. దీని మీద కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాం. మీకు ఇష్టమైతే వేసుకుని అయితే స్కిప్ చేసేయండి. కొంచెం పసుపు వేసుకుని కలుపుకుందాం. దీంట్లో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, ఇవి మగ్గటానికి తొందరగా. 1/2 స్పూన్ వేసి దీంట్లో కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేస్తున్నాం. ఇవి కూడా మగ్గుతాయి. దీంట్లో మూత తీస్తున్నాం. కొంచెం ఇంగు వేసుకో, మూత పెట్టేసి దీంట్లో వేసుకో. వెలిగిస్తున్నాం. ఆయిల్ వేస్తున్నాం. నీళ్ళన్నీ వడగట్టాను. ఇప్పుడు ఈ కాకరకాయలని మనం ఇవి వేయించుకుందాం. మనం మిక్సీ వేసుకొని వచ్చాను. ఇప్పుడు దీన్ని తీద్దాం. చూడండి ఎలా అయిందో పేస్ట్. ఇలా పేస్ట్ కావాలి. వేగుతున్నాయి. కొంచెం లైట్గా పైన క్రంచిగా అయ్యేటట్టు వేయించాలంటే, బాగా రోస్ట్ అయ్యేటట్టు చేయకూడదు. వేగినాయండి, తీస్తున్నా. సిమ్ మీద పెట్టి మిగతా వేసుకున్నాం. వేగుతున్నాయి. ఆయిల్ అంతా ఉడగట్టేసాను. ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ చేసుకుందాం. వీటిల్లో కాకరకాయలు వేయించిన బాండీలో కొంచెం లైట్గా నూనె ఉంది. కొంచెం ఆవాలు వేసాను, కరివేపాకు వేసాను. స్టఫ్ చేసుకున్న ఉల్లికారం పెట్టిన కాకరకాయ పెట్టేద్దాం. ఎలా ఉంది కాకరకాయ ఉల్లికారం అండి? చాలా బాగా కుదిరింది కదా. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మీకు కావాలి అంటే పైన వేసుకొని వేయించుకోవచ్చు, లేదు అంటే మామూలుగా రైస్లో కలిపేసుకోవచ్చు. నేను ఇది ఫుల్గా పెట్టేశాను, స్టఫ్ చేశాను కాకరకాయలో. ఇలానే తింటాం మేము. ఎలా ఉంది స్టఫ్డ్ కాకరకాయ?